హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీ టాక్స్. నేనైతే మంచిగా ఈరోజు ఏం చేసినా తెలుసా, ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పి ఎండాకాలం వచ్చేసింది కదా. ఇంకా ఎండాకాలం వస్తే అందరికీ గుర్తొచ్చేది మామిడికాయలు, మామిడి పండ్లు, తోతాపారి ఇట్లాంటి మామిడికాయలకు సంబంధించిన అన్ని పండ్లని మంచిగా తింటాం అనమాట, ఎంజాయ్ చేస్తూ. మంచిగా పచ్చడి కూడా పెట్టుకుంటాం కదా. సో పచ్చడి అయితే పెట్టేశాను అనమాట. కొత్త ఆవకాయ పెట్టేసినాం అనమాట. ఇంకా సమ్మర్ వస్తే ఇదే పని ఉంటుంది కదా మనకి. ఎక్కువ పచ్చళ్ళు, ఆవకాయలు, అప్పడాలు ఇవి చేసుకోవడమే ఉంటుంది కదా. సో ముక్కలు అయితే కొట్టించుకొచ్చానండి. 30 కాయలు తీసేసుకున్నాము. 30 కాయలు ఒక కాయకి ఒక కాయ ముక్కలు కొడితే 5 రూపీస్ అంటావు ఈచ్ వన్ పండుకి. ఇప్పుడైతే ఇంకా మంచి చక్కగా ముక్కలు కొట్టించేసి శుభ్రంగా దాంట్లో చాలామంది జీడి వేసుకుంటారండి, కానీ మా సైడ్ అయితే మేము జీడి తినము. జీడి తీసేసి లోపల టెంకతో పాటు చక్కగా ముక్కలు ఈ సైజులో ముక్కలు కొట్టించేసి ఇంకా శుభ్రంగా తుడిచేసి ఇంకా దాంట్లో ఒక పెద్ద డబ్బాలో వేసేసుకొని పసుపు, కిలోకి 1/2 కిలో ఉప్పు పోస్తామండి. అట్లనే అదే మెజర్మెంట్స్ తోటి ఇట్లా వేసేసినాం అనమాట. పసుపు వచ్చేసి 1 కేజీకి ఈ కనిపిస్తున్న స్పూన్ తోటి ఒక పెద్ద స్పూన్ పసుపు వేసాను అనమాట. అంటే 4 స్పూన్లు పసుపు, కిలోకి 1/2 కిలో చొప్పున ఉప్పు పోసుకున్నామండి. అండ్ తర్వాత కారం కిలోకి అంటే ఇప్పుడు 4 కిలోలకి 2 కిలోల కారం వేసుకున్నానండి. 4 కిలోల కాయలకి 2 కేజీల కారం వేసిన. 3 మ్యాంగో మిర్చి పౌడర్ అనమాట. అది కూడా చాలా బాగుంటుంది కలరు, మనకి టేస్టు. కలర్ అయితే అసలు ఎక్సలెంట్ అనమాట. 1 ఇయర్ ఉన్నా కూడా అస్సలు పాడవదు. ఆ 3 మ్యాంగో మిర్చి పౌడర్ అందుకే ఫేమస్, అంటే ఎక్కువ రేట్ అని అనిపిస్తుంది నాకు. మన ఇంట్లో పట్టించుకునే కారం కాడ చాలా రెడ్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ వచ్చేసి ఇది 4 కిలోలకి 1 కేజీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసినామండి. అండ్ 4 కిలోలకి మళ్ళీ 4 కిలో మామిడికాయ ముక్కలకి 1/4 కిలో ఆవపొడి. ఆవాలు మంచిగా ఎండబెట్టుకోండి కాసేపు, అందులో ఏమైనా తేమ లాంటిది ఏమైనా ఉంటే పోతుంది అనమాట, ఎండబెట్టేసుకోండి. ఉప్పు కూడా నేను రా సాల్ట్ ఉంటుంది కదా, మన దొడ్డు పంటరం కదా, అది తీసుకొని మంచి ఎండలో ఎండబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. ఇంకొక టిప్పు దొరుకుతుంది మనకి ఇక్కడ. మనకి మిక్సీ గిన్నె లోపల ఉండే బ్లేడ్స్ చాలా షార్ప్నెస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు రా సాల్ట్ని మనం మిక్సీ పట్టేసుకుంటే అంత మంచిగా అవి కూడా పని చేస్తాయి అన్నమాట. అలా రా సాల్ట్ని ఇట్లా మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి, అదైతేనే బాగుంటుంది టేస్ట్. ఇంకోటి ఆవపిండి 4 కిలోలకి నేను 200 గ్రామ్ వేసిన అనమాట. మా అమ్మ మెజర్మెంట్స్ అన్నీ చెప్తే దాన్ని బట్టి నేను పచ్చడి అయితే పెట్టుకుంటానండి ఎవ్రీ ఇయర్. చాలా బాగుంటుంది, మస్తు టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇంకా అసలు మంచి గుజ్జు. చాలామంది అల్లం వెల్లిగడ్డ వేసుకోరు, కానీ నేనైతే కంపల్సరీ వేస్తానండి. అల్లం వెల్లిగడ్డ వేస్తేనే చాలా కమ్మగా ఉంటుంది అనమాట పచ్చడి అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా వచ్చేసి 3 మ్యాంగో మిర్చి పౌడర్ అయితే పట్టేసుకున్నాను. ఇది దీంట్లో మొత్తం మెజర్మెంట్తో పాటు అన్నీ కరెక్ట్గా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వచ్చేసి పప్పు నూనె కానీ లేదంటే పల్లి నూనె అండి. పల్లి నూనె అయితే చాలా కమ్మగా మంచి సువాసన వస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ పల్లి నూనె ఎక్కువ వాడతాం, పల్లి నూనెతోటే పెట్టేసుకుంటాం మేమైతే చాలా మరికి. ఇది మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా చక్కగా ఒకసారి తిప్పేసుకొని మంచిగా ఇట్లా కచ్చాపచ్చగా కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఆయిల్ వేడి చేసుకుందామండి. 4 కేజీల ముక్కలు అనమాట ఇవి. 4 కేజీలకి 2 కిలోల పల్లి నూనె తీసుకొచ్చామన్నమాట. విజయ గ్రౌండ్నట్ ఆయిల్ తెచ్చినాము. ఇంకా ఇది వేడి చేసుకొని పెట్టేసుకుందాము. వేడి చేసుకొని చల్లారిన తర్వాతనే అన్నీ ఇలా చక్కగా కలిపేసుకొని పోసేసుకోవడమే. ఈ ముక్కలు అయ్యేలోపు నాకు నూనె ముందే పెట్టేసుకున్నాను అనమాట. ముక్కలు కొట్టించక ముందే ఆయిల్ వేసి పెట్టేసుకున్నాను. చూడండి చల్లారిపోయింది. చల్లారిన నూనెని దీంట్లో పోసి కలిపేసుకుందాము. కలిపి పక్కన పెట్టేసుకొని మంచిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే రెడీ చేసుకుంటానండి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో పోసి చక్కగా కలిపేసుకుంటే ఆయిల్ వేడెక్కుతుంటే ఎంత కమ్మటి వాసన వస్తుందంటే అంత కమ్మటి వాసన వస్తుందండి. పచ్చళ్ళు అయితే ఇంత టేస్టీగా 1 ఇయర్ వరకు నిల్వ పెట్టుకుంటాం కదా. ఇలాంటి ఆయిల్ వాడడం వల్ల మంచి స్మెల్ అయితే మస్తు ఉంటుందండి. నాకైతే భలే కడుపు నిండిపోతుంది ఆ వాసనకి, అంత బాగుంటుంది అనమాట. ఆవకాయ పచ్చడి ఇవన్నీ రుచిగా ఎందుకుంటాయంటే మంచిగా వేసి ఇంకా గానుగకు పట్టించిన గానుగ నూనె వేస్తే ఇంకా అసలు ఇక చెప్పలేము, రోజు దాంతోనే తినేస్తారు అనమాట. అంత బాగుంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ అట్లా అనమాట. ఇది అన్నీ వేసి కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మంచిగా ఆవకాయలు
అది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తీసేసుకుంటాం, ముక్కలు చేసేసుకొని మంచిగా కట్ చేసుకొని అల్లం ఎల్లిగడ్డ అండి. మనం అల్లం కంపల్సరీ పొట్టు తీయాలి కదా, పొట్టు తీసేటప్పుడు కడిగి ఎండబెట్టుకుంటాం కదా, ముక్కలు కట్ చేసుకోండి. పొట్టు తీసిన తర్వాత కడిగి ఒకసేపు ఆరిన తర్వాత మళ్ళీ మంచిగా ముక్కలు కట్ చేసిన తర్వాత కొంచెం ఆరనివ్వండి. అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అనేది పోతుంది అనమాట. పోయిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోండి. అల్లం ఎల్లిగడ్డ అంటే వాటర్ వేసి పట్టద్దు కదా కొంచెం కూడా, అందుకని ఇంకా 1/2 కిలో 4 కిలోలకి 1/2 కిలో ఎల్లిగడ్డలు పోసిన అండి నేను. అంటే ఎల్లిపాయలు ఇట్లా పొట్టు తీసి పోసుకున్నా. అండ్ జీలకర్ర మెంతుల పొడి కిలోకి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. జీలకర్ర కానీ జీలకర్ర పొడి కానీ ఆవకాయ కానీ పచ్చడిలో కానీ ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే పచ్చడి తొందరగా నల్లబడిపోతుందని చెప్పింది మా అమ్మ అయితే. అట్లా అనమాట. ఆంధ్ర సైడ్ చాలామంది పచ్చళ్ళు పెడితే ఎర్రగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా జీలకర్ర అనేది ఎక్కువ వేసుకోకూడదు, అందుకని నల్లగా అయిపోతాయి అంటే ఎక్కువ వేసుకుంటే. నేను ఒకటే స్పూన్ వేసుకున్నానండి, ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను. జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర ఆవాలు మెంతులు దంచి మంచిగా మిక్సీ దంచుకున్న రోట్లో దంచేసుకొని చక్కగా పొడి అయితే వేసుకున్నానండి. ఇంకా ఇదన్నమాట మొత్తం. అల్లం ఎల్లిగడ్డ అసలు వాటర్ లేకుండా పట్టుకోండి, ఎందుకంటే సంవత్సరం అంతా నిలువ ఉండాలి కాబట్టి ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా పెట్టాలన్నమాట పచ్చడి. ఇంకో కొంచెం ఆయిల్ పక్కన పెట్టేసుకొని నేను అల్లం ఎల్లిగడ్డ మిక్సీ పట్టుకున్నాం కదా, అల్లం ఎల్లిగడ్డ పట్టేటప్పుడు తొందరగా గ్రైండ్ అవ్వకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు విజయ పల్లి నూనె తెచ్చుకున్నాం కదా, ఫస్ట్ ఒక ప్యాకెట్ 1 కేజీ అంతా వేసి కలిపి పక్కన పెట్టుకోండి, ఇవన్నీ కలిసిపోయాలా. అండ్ తర్వాత ఇంకో కేజీ ఆయిల్ పెట్టేసుకొని మనం పట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ జీలకర్ర ఆవాలు తాలింపుకి వేసుకొని ఆ ఆయిల్ని కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లోనే మనం మిక్సీ పట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మొత్తం ఇట్లా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఆ వేడి సరిపోతుంది అనమాట మనకి. ఇంకా ఆ వేడి సరిపోయిన తర్వాత ఇది దాంట్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా నూనె బాగా సరిపోతుంది అనమాట. అల్లం ఎల్లిగడ్డ కూడా పచ్చివాసన అనేది రాదు మనకి, ఏమైనా కొంచెం తడిదనం ఉన్నా కూడా పోతుంది అనమాట. అది వేడి వేడి ఆయిల్లో వేసేసరికి చాలా బాగుంటుందండి పచ్చడి. అయితే ఇలా ఈ సంవత్సరం పెట్టేసుకున్నాము, ఇంకా కమ్మగా తినడమే.